హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాటుకోడిని చాలామంది చాలా రకాలుగా వండుకుంటారు. కొంతమంది పులుసు, కొంతమంది ఇగురు చేసుకుంటారు. నేను నా స్టైల్లో ఎలా అయితే చేస్తానో అది మీతో షేర్ చేసుకుంటాను. ముక్క అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే యూజ్ చేసి చేస్తాను. నాటుకోడికి పర్ఫెక్ట్ కాంబినేషను గారి కదా, సో అదే ట్రై చేశాను నేను ఆ రోజు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 4 యాలక్కాయలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని కాసేపు ఫ్రై చేశాక కొంచెము పచ్చి కొబ్బరిని కూడా కట్ చేసుకొని వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకొని చల్లారిపోయాక దీన్ని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. నాటుకోడిని బాగా క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి. నెక్స్ట్ ఇందులో కూరకు సరిపడినంత సాల్టు, అలాగే ఒక 3-4 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం చాలా ఎక్కువగా పడుతుందండి దీనికి, ఎందుకంటే స్పైసీగా ఉంటే నాటుకోడి టేస్టీగా ఉంటుంది. సో అందుకు కారం అయితే నేను ఒక 5-6 స్పూన్స్ వేసాను. వీటిని ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి, అంటే ఈ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలాగా. నెక్స్ట్ అలాగే ఇందులోని పెరుగు కూడా వేసుకొని ఈ పెరుగు కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోని ఆయిల్ వేసుకొని బాగా సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ సన్నంగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది. సో అందుకు ఈ ఆనియన్స్ని ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గిస్తే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి, అందుకు సాల్ట్ వేసుకుంటారు. సో మూత పెట్టి మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఈ కలర్ వచ్చాక ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకున్నాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇదంతా బాగా కలిపేసుకున్నాక కాసేపు మూత పెట్టి మగ్గిస్తే మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ ముక్కలకి పడతాయి. మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకొని చూసారా వాటర్ ఊరింది, అంటే మనం వాటర్ ఏమీ వేయకుండానే ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అయితే బాగా బయటకు వచ్చింది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 8-9 విజిల్స్ అనేవి వస్తే మనకి నాటుకోడి ముక్క బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చాలా గట్టిగా ఉంటుందండి నాటుకోడి అనేది, అందుకు ఎక్కువ విజిల్స్ రానివ్వాలి. ప్రెజర్ అంతా పోయాక ఓపెన్ చేస్తే సో ఇలా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని మనం స్టార్టింగ్లో డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని పేస్ట్ లాగా చేసాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని దాని పచ్చితనం అంతా పోయి కర్రీ అంతా దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి వచ్చినంత వరకు కూరను మనం ఉడికించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీరని అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి గ్రేవీ అంతా చిక్కపడి ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి. అంతే, నాటుకోడి చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్క చక్కగా కొబ్బరి ముక్కలాగా ఒకసారి ట్రై చేయండి. అది కోడి పెట్టకన్నా పుంజి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మేమైతే దీన్ని గారెల్లోకి కాంబినేషన్గా అయితే తిన్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.